ఈరోజు హైదరాబాద్ నాగోల్లోని రాష్ట్ర కార్యాలయంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఈసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సగౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్దిరాముల గౌడ్, జాతీయ కోశాధికారి ఏవి బాలేశం గౌడ్, జాతీయ ఉపాధ్యక్షులు ముత్యం నరసింహులు గౌడ్, జాతీయ అధికార ప్రతినిధి బాలసాని సురేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. పై నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వెంటనే కల్లుగీత కార్పొరేషన్ కు నూతన కార్యవర్గాన్ని నియమించి 5,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి కల్లుగీత వృత్తిని ఆధునీకరించాలని, గీత కార్మికులకు సేఫ్టీ మోకులు అందించి ప్రమాదాలను నివారించాలని, ప్రమాద బీమా 10 లక్షల హామీని అమలు చేయాలి, ఎలాంటి నిబంధనలు లేకుండా ఆగస్టు 18న 374వ జయంతి లోపు ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జనగామ జిల్లాను పాపన్న జనగామ జిల్లాగా అమలు చేయాలని కోరారు. గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలను ఇవ్వాలి, ఏజెన్సీలోని గౌడ కులస్తులను ఎస్టీలుగా గుర్తించి వారి లైసెన్సులను రెన్యువల్ చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ప్రమాద బీమాలకు వెంటనే నిధులు కేటాయించాలి. ఈ నెల 15 నుంచి 30 వరకు అన్ని జిల్లాల సమావేశాలను నిర్వహించి ఆగస్టు 18 నుండి 25 వరకు 374వ పాపన్న గౌడ్ జయంతి వారోత్సవాలను గ్రామాన నిర్వహించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బలహీన వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని, లేకుంటే మోకుదెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడి చేయడం జరుగుతుందని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేసరి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగుల కిరణ్ కుమార్ గౌడ్, రాష్ట్ర నాయకులు కొండ మనోహర్ గౌడ్, కదిరే ఆంజనేయులు గౌడ్, మంజుల రాజేందర్ గౌడ్, పచ్చిమడ్ల స్వామి గౌడ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, మెరుగు కృష్ణ గౌడ్, బాలగోని రేఖా గౌడ్, మాక్తల శైలజ గౌడ్, కుంచ సాయి కిరణ్, గొల్లపల్లి సాయి గౌడ్, ఓంకార్ గౌడ్, ఊరుగొండ శేఖర్ గౌడ్లతో పాటు తెలంగాణ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ రోజు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. రేపు ఆగస్టు 18 తారీఖున సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామాన పెద్ద ఎత్తున వారోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పి, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ కులస్తులు, గీత కార్మికులతో పాటు బడుగు బలైన వర్గాలు ఏదైతే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి మొట్టమొదటిసారి మరి బడుగు బలైన వర్గాలను అందరిని ఐక్యం చేసి యుద్ధం చేసి మొగలాయి పాలనను గడగడలాడించినటువంటి ఒక మొనగాడైనటువంటి సర్వాయి పాపన్న జయంతి వారోత్సవాల్లో బడుగు బలైన వర్గాలందరూ కూడా మరి ఐక్యం చేసి వాళ్ళందరి ద్వారానే మరి సర్వాయి పాపన్న జయంతి వారోత్సవాలను నిర్వహించాలని చెప్పి ఈ రోజు మరి రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే గత ప్రభుత్వం ఏదైతే అన్ని కులాలకు కార్పొరేషన్ ఇచ్చి మరి ఏదైతే గీతా కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి దాదాపు 9 సంవత్సరాల డిమాండ్ చేస్తే ఆఖరికి 3 నెలల ముందు గీతా కార్పొరేషన్ చైర్మన్ మాత్రం పెట్టి దానికి నిధులు ఇవ్వకుండా మరి గౌడ కులస్తులను మోసం చేయడం జరిగిందని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గౌడ్లంతా కలిసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి వాళ్ళ గెలిపించుకోవడం జరిగింది. కానీ వల్ల తెలంగాణ మరి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ గీతా కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని నియమించలేదు కనుక మేమందరం రాష్ట్ర కమిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, గీతా కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. ఆ గీతా కార్పొరేషన్ కు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి కమిటీని ఎన్నుకోవాలి. దానికి ఉత్సవ విగ్రహాల చైర్మన్ తీసుకొని అక్కడ పెట్టడం కాకుండా 5,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి వెంటనే కల్లుగీత వృత్తిని ఆధునీకరించి ఏదైతే కల్లుగీత వృత్తికి సంబంధించినటువంటి మరి సేఫ్టీ బోర్డు కానీ ప్రమాద బీమా కానీ వృత్తిని ఆధునీకరించడం కానీ ఈ పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అవన్నిటి కూడా వెంటనే ఇవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ కులస్తులను ఎస్టీలకు గుర్తించి లైసెన్స్లు ఇచ్చే విధంగా మరొక ఉద్యమ కార్యక్రమం రూపాన్ని కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. కనుక రేపటి నుండి గౌడ కులస్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వరకు మోకుదెబ్బ నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని ఒక బలమైన నిర్మాణంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. కనుక గౌడ కులస్తులు అందరూ కూడా రేపు జరగబోయేటువంటి పాపన్న జయంతి కార్యక్రమాల్లో గౌడ కులస్తుల నాయకత్వం వహిస్తూనే బడుగు బలైన వర్గాలను అందరూ భాగస్వామ్యం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం. జై తెలంగాణ, జై మోకుదెబ్బ, జై సర్దార్ సర్వాయి పాపన్న.